చేయడానికి ముందుగా మనం మటన్ కుక్ చేసుకుందాం. సో తగినన్ని నీళ్లు పెట్టేసి మనం మటన్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఎందుకంటే ఈ బోన్లు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నగా, అంటే తర్వాత ఈ మటన్ చూరాలాగా అవ్వాలి. అంటే ఏదో కొట్టినట్టు, కీమా కొట్టినట్టుగా దాన్ని ఇట్లా ష్రెడెడ్ అవ్వాలి. సో ఇలా మటన్ని నీళ్ళల్లో వేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు వేయండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం టాస్ చేసినప్పుడు వేసుకుంటాం. అయితే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఉప్పు వేస్తున్నాను. నార్మల్గా గిన్నెలో చేసేటప్పుడు అయితే ఉప్పు వేయను, ఎందుకంటే ఉప్పు వేస్తే మటన్ ఇంకో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి. సో దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసి ఫస్ట్ దీన్ని చక్కగా ఇలా కలిపేసి, ఇంకేమొద్దు ఇందులో, మిగతావన్నీ మనం మసాలాలు దానిపైన లాస్ట్లో వేసుకుందాం. అయితే ఈ ములగ పరోటా అనేది ఒక మంచి స్పెషల్ డిష్. ఇది చాలామంది మనకి వేపుడు మనం ఎంతో ఇదిగా ఎంజాయ్ చేస్తాం, కానీ ఇందులో మాత్రం ఆ టాస్ చేస్తే ఆ కరివేపాకు, ఆ మిరియాలు, ఆ మటన్ కూడా ఎలా అంటే నూనెలో ఇలా ఫ్రై చేసి తీసినట్టుగా కొంచెం ఎరుపు రంగు రావాలి. సో ఉడికినప్పుడు మరి బాయిల్ అవుతుంది, కానీ తర్వాత దీనికి వేయించే ఒక పెద్ద మెథడ్ ఉంది, అది మనం నేర్చుకుందాం. సో మంచి కడాయిలో అట్లాంటి తీసుకొని మనం చేసుకోండి. మూత పెట్టేయండి. ప్రెషర్ కుక్కర్లో నేను ఈ మటన్ని సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకుంటాం. మటన్ని మనం ఉడికిచ్చేసుకున్నాం. అయితే ఈ మటను మనకి చూడండి కొంచెం పెద్ద పీసెస్ ఉన్నాయి. అయితే దీన్ని ఏంటంటే తేమ ఏదైతే ఉందో దాన్ని పీసెస్ని సపరేట్ చేసుకుందాం, ఎందుకంటే తేమ కూడా మనకు అవసరం. కానీ ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇంత పెద్దగా కాదు, వాటిని ఇలా తుంచినట్టు చేసేయాలి. ఎందుకంటే దీన్ని పొరటు అంటే ఆ పొరటులాగా ఉండాలి. మటన్ ముక్కల్ని చిన్నగా చేయండి, బోన్స్ కూడా ఉంచండి. కానీ అలా వేసిన తర్వాత ఆ నీళ్ళల్లో ఆ మసాలాతో పాటు మనం కుక్ చేసుకుంటాం. ఏంటంటే ఇది తమిళనాడులో చెట్టినాడు అనే ఆ ప్రాంతం నుంచి వచ్చే రెసిపీ. చెట్టినాడు అంటే వాళ్ళు మసాలాలన్నీ గ్రైండ్ చేసి ముద్దలా తయారు చేసుకుంటారు. ఆ ముద్ద మసాలా ఎలా చేయాలో చూద్దాం, అప్పుడు మన ములుగు పెరటి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఒక మసాలా ముద్ద తయారు చేసుకుందాం. దానికి నూనె వేసి, అయితే ఇక్కడ మనకి బోల్డని మసాలాలు ఉన్నాయి. మనం ఈ మసాలాలని స్లోగా రోస్ట్ చేసుకుందాం. దీంట్లో మన లవంగాలు, కొన్ని ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు కూడా వేసుకోండి. వేసి దీంతో మనము ఒక మసాలా ముద్ద తయారు చేస్తాం. అయితే ఈ మసాలా ముద్ద అంటే మీరు చికెన్తో చేయండి, మటన్తో చేయండి, దేంతో చేసినా ఈ మసాలా ముద్ద భలే టేస్టీగా ఉంటుంది. సో ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. లాస్ట్కి దీన్ని గ్రైండ్ చేస్తాం మనము. సో ఇందులో కరివేపాకు, అలాగే చిట్టి ఉల్లిపాయల్ని ఇందులో వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. చిట్టి ఉల్లిపాయల్లో ఒక మంచి స్ట్రాంగ్ అంటే వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఉంటుంది. దీంట్లో వేసేసి ఇప్పుడు మనం దీన్ని కుక్ చేసుకుంటాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే ఇందులో కొంచెం ఈ సోఫ్ అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో వేసేయండి. ఆ మంచి వేపుల్లో మనకి ఆ స్వీట్ ఫ్లేవర్ అనేది ఈ మిరియాల ద్వారా కూడా వచ్చేస్తుంది. ఇవన్నిటిని స్లోగా ఇలా వేయించి లాస్ట్లో అంటే ఎప్పుడైతే ఉల్లిపాయలకి లైట్గా కొంచెం రంగు వస్తుందో ఇందులో టమాటాలు కూడా వేసేసుకున్నాం. మనం టమాటాలు వేస్తాం, కానీ అది కూడా గ్రైండ్ చేసి ముద్ద తయారు చేసుకుంటాం. మీకు తమిళనాడు సాంబార్ అంటేనే ఇలాగే చేస్తాం, కొబ్బరి వేస్తాం, పసుపు వేస్తాం, చాలా మసాలాలు, ఇంగువ అన్నీ వేసి చేస్తాం. కానీ ఇందులో అవేవి లేకుండా కేవలం ఉల్లిపాయలు ఈ మసాలాతోటే మన ఈ ములుగు పరోటా మనం చేసుకుంటాం. మనం ఈ ఉల్లిపాయల్ని కొంచెం రంగు వచ్చేంత వరకు మనం స్లో మంటలో కుక్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇందులో టమాటాలు కూడా కొంచెం చూస్తారు కదా, ఒక సగం టమాటా వేసాను. తర్వాత దీని అన్నిటిని ఈ విధంగా ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఏదైతే టేస్ట్ మనకి ఆ మటన్కి అందిస్తామో అప్పుడు దాంట్లో అసలు సిసలైన టేస్ట్ వస్తుంది. పర్ఫెక్ట్లీ రెడీ. దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని, టమాటాలు నేను ఇంకా ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఉల్లిపాయలు కుక్ అవుతే చాలు. ఇప్పుడు ఇలా చేయండి. చూడండి, ఒక మంచి వేపుడికి ఎన్ని టెక్నిక్స్ వాడతారు. సో నేనే కాదు, మన ఈటీవీ అభిరుచిలో ఎంతోమంది షెఫ్స్ మీకు చాలా టెక్నిక్స్ చూపిస్తారు. ఈరోజు ఈ మంచిగా బ్రౌన్గా చేసిన ఉల్లిపాయలతో మనం సోఫు, మిరియాలు అన్నీ వేసి చేసుకున్న ఈ ముద్దతోటి ఎలా ఒక మంచి, అది కూడా చెన్నై స్టైల్లో ఆ వేపుడు చేస్తాం. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. మీరు కూడా బాగా లైక్ చేస్తారు. కావాలంటే ఇంకా ఘాటుగా చేసుకోవచ్చు. ఇది ఎంతో పర్ఫెక్ట్ ఉంటుంది. సో పేస్ట్ చేసి తర్వాత ఎలా చేయాలో చూపిస్తాం. మన చెట్టినాడు మసాలా
ఏదైతే నేను చెప్పానో ముద్ద మసాలా ఇలా చేసి పెట్టుకుంటాను. వంట చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మటన్ ఉడికిన దాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకున్నాను, బోన్స్తో సహా ఉంచాను. దాని కింద ఆ వచ్చిన స్టాక్ కూడా ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక అద్భుతమైన వేపుడు ఎలా చేస్తానో చూడండి. అయితే దీనికి కొంచెం నూనె పడుతుంది, నూనె ఇక్కడ వేడెక్కుతుంది. ఇందులో ఆ ఎండుమిరపకాయలు, అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే దీంట్లో కరివేపాకు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ ఉడికేటప్పుడే వేసుకున్నాను, కావాలంటే కూడా మీరు కొంచెం వేసుకోవచ్చు. ఇందులో ఆ కరివేపాకు కూడా వేసి ఇలా చిటపట్లాడుతూ ఉంటే ఇందులో కొంచెం ఏం సువాసన వచ్చేస్తుంది, పసుపు, అలాగే మటన్ ముక్కలు నేను తీసి పెట్టినవి ఇందులో వేసేస్తాను. చూడండి, ఒక్కొక్క దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ మటను ఈ నూనెలో వేగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి లైట్గా కొంచెం వేగుతున్నప్పుడు ఈ మసాలా వేసుకుందాం. ఏ మసాలా అయితే మనం చెట్టినాడు మసాలా చేసాము. సో నీళ్ళు ఏమీ లేవు, కేవలం ఈ మసాలా ముద్దని ఇందులో వేసుకుంటూ ఈ మటన్ని వేయించుదాం స్లోగా. ఫస్ట్ కొంచెమే వేసుకోండి, ఎక్కువైపోయింది అనుకోండి మనకి మసాలా అప్పుడు కూడా బాగోదు. సో ఆ ముక్కలు మనకి ముక్కల్లాగే ఉండాలి, డ్రైగా ఉండాలి. ఆ మసాలా స్లోగా పీల్చుకోవాలి. మటన్ ఉడికించేటప్పుడు నేను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఇలా వేసి నా సామిరంగా ఇలా వేయించుకుంటూ ఉండాలి. కానీ ఈ మసాలా ఏదైతే ఉందో ఆ వేగుతూ మంచి ఫ్లేవర్ అందులోంచి బయటికి రావాలి. సో పర్ఫెక్ట్. ఇంకా కొంచెం వేసుకుంటాను, ఎందుకంటే ఘాటుగా తినాలని ఉంది. ఓహో పర్ఫెక్ట్. అయితే ఉప్పు ఎంతైనా వేసాను, కానీ ఇంకా పడుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాము, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మరీ ఎక్కువ కూడా వేయకండి. ఇది వేగుతూ దీన్ని మంచి టేస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇది కింద అంటుకుంటూ ఉన్నప్పుడు ఆ నీళ్లు పోసుకుంటూ దాన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. నీళ్లు పోసేటప్పుడు కూడా ఫుల్ మంటలో కుక్ చేసుకుంటాం. నీళ్లు తీసుకోండి, లైట్గా ఇలా అంత వేయండి. ఇది నీళ్ళు కాదు, మటన్ స్టాక్. మళ్ళీ ఆ నీళ్లు ఆవిరి అయిపోయిన తర్వాతనే మరో గరిట నీళ్లు ఇందులో వేసుకుంటాం. అంటే ఫ్లేవరు అంతా మటన్ పీల్చుకొని అద్దిరిపోవాలి. అద్భుతం, అమోఘం. ఆ నీళ్ళంతా చూడండి మళ్ళీ మాయమైపోయింది. అలా మటన్ మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్టీగా తయారవుతుంది. మరొక గరిటెడు స్టాక్. ఇప్పుడు మళ్ళీ దీన్ని టాస్ చేయండి. చాలాసార్లు ఏమవుతుందంటే ఇలా చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువైంది అనుకోండి, మనకి గ్రేవీ తయారవుతుంది. ఈ నీళ్ళు ఉన్నవన్నీ కంప్లీట్ చేసేసి ఫుల్ ఫ్లేవర్ వచ్చేంత వరకు కుక్ చేయండి. ముక్కలు చూడండి ఎలా వేగుతున్నాయో. ఇలా వేగి ఆ మంచి బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి ప్రతి ముక్క. దాన్నే ఆ మెలుగు పరెట్ అంటారు. దీన్ని తింటే నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ మీకోసం ఈటీవీ అభిరుచిలో రకరకాల దేశ విదేశాలు, మన ఇతర రాష్ట్రాల వంటలు కూడా చేసి చూపిస్తుంటారు. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేసి ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి. సూపర్ అంటే సూపర్. వేగిన తర్వాత ఇది చూడండి, ఇది ఎర్రటి అంటే ఎర్రగా వేయించాలంటారు కదా, దీన్నే ఎర్రగా వేయించడం. మటన్ ఇలా వేగినప్పుడు అది అలా ఇలా మజా కాదు, ఒక లెవెల్లో ఉంటుంది. మనకి ఆ బోన్స్ ఏంటి, ఆ మటన్ బోన్లెస్ ఏంటి అన్నీ కలిపి అద్భుతంగా చేశాను. ఈ విధంగా చేసిన మటన్ పైన కొంచెం గ్రీన్ కలర్గా మన కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకేం కావాలి జీవితంలో, ఇంకేం కావాలి, నాకు ఇంకేమొద్దు. ఇంత అద్భుతం మధురంగా సూపర్గా రెడీ అయింది మటన్ మిల్క్ పరెట్. దీన్ని తయారు చేయడానికి ముందుగా కుక్కర్లో చూపించిన విధంగా నీళ్లు, అలాగే మటన్ ముక్కలు, దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ప్యాన్లో కొంచెం నూనె, లవంగాలు, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, అలాగే ఉప్పు వేసి అవన్నీ చక్కగా వేయించి సోఫ్తో పాటు కొంచెం సేపు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి లైట్గా సాటే చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మరికొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, అలాగే మటన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఆ ముక్కలు, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు వేసి స్లోగా కుక్ చేసుకోండి. మటన్ స్టాక్ ఏదైతే మిగిలిందో అది కూడా దీంతో పాటు వేసుకొని స్లోగా కుక్ చేసి మంచి రంగు వచ్చేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని వేడిగా వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన మటన్ మిల్క్ పరెట్.